మహాభారత కథలోనే ఒక ప్రత్యేక ఘట్టం, శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయిన అద్భుతం. పాంచాల రాజు ద్రుపదుడు తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే సంకల్పంతో ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. తన కోపాగ్నినే యజ్ఞాగ్నిగా మార్చాడు. ఆ యజ్ఞాగ్నిలో నుంచి మొట్టమొదటిగా పుట్టినవాడు దృష్టద్యుమ్నుడు. యుద్ధరంగంలో ద్రోణాచార్యుని సంహారం కోసం పుట్టిన మహావీరుడు. కానీ అంతటితో ఆ యజ్ఞ రహస్యం ముగియలేదు. అగ్నిజ్వాలలు మరింత ఉధృతంగా గగనమంతా ఎగసిపడుతున్నాయి. ఆ జ్వాలల మధ్య నుంచి ఒక దివ్య కాంతి వెలుగుతూ కనపడింది. ఆమె రూపం చూడగానే యజ్ఞవేదిక చుట్టూ ఉన్నవారు విస్మయంతో నిలిచిపోయారు. అమృతకాంతితో మెరిసే ఆభరణాలు, దివ్యశోభతో అలంకరించిన రూపం, దేవకన్య లాంటి సౌందర్యం, వెలుగులు విరజిమ్ముతున్న శరీరం. ఆమె పాండవుల భాగ్యనారాయణి, యజ్ఞసేని ద్రౌపది.